మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి మేట్స్ మీ మొబైల్లో ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా పంపిస్తున్నటువంటి అటెండెన్స్ అప్లోడ్ అయ్యాయా లేదా అనేది డిస్ప్లేలో చూపించిన విధంగా ఫోటోతో సహా అటెండెన్స్ అనేది మన మొబైల్లో ఎలా చెక్ చేసి తెలుసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. కానీ ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో గూగుల్ సెర్చ్ బార్లో nrega.nic.in ఇలా డిస్ప్లేలో చూపించిన విధంగా టైప్ చేసి మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాలన్నమాట. సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ఐసి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మాకు ఇక్కడ ఇంటూ సింబల్ అనేది కనిపిస్తుంది. దీని మీద మనం క్లిక్ చేస్తే పోతుంది. పోయిన తర్వాత అలా మనం పైకి స్క్రోల్ చేస్తే సైట్ అనేది అలా మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఎన్ఎంఎంఎస్ యాప్ వ్యూ అటెండెన్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత వ్యూ మస్ట్ రోల్ అటెండెన్స్ ఫిల్డ్ త్రూఅవుట్ ఎన్ఎంఎంఎస్ మొబైల్ యాప్ అని ఇక్కడ వస్తుంది. ఇందులో ఫస్ట్ మనం డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ రోజు అటెండెన్స్ పంపిస్తే ఆ రోజు అటెండెన్స్ మాత్రం మనకు డిస్ప్లే అనేది ఇక్కడ అవ్వదు. డేట్ మాత్రం చూపిస్తుంది కానీ డిస్ప్లే మాత్రం అవ్వదు. అంటే అంతే ముందు రోజు అటెండెన్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. నిన్నటి అటెండెన్స్ ఇవాళ చూపిస్తుంది. అలాగా బిఫోర్ ఏ డేట్ అటెండెన్స్ కావాలని ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇందులో మనకి నిన్నటి అటెండెన్స్ కావాలి కాబట్టి నిన్నటి డేట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నిన్నటి డేట్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేట్ అనేది అడుగుద్ది అనమాట. మనం స్టేట్ కూడా ఇచ్చేస్తాం. స్టేట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ అని అడుగుద్ది. మనం డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం బ్లాక్ కూడా ఇచ్చుకోవాలన్నమాట. మన మండలం ఏ మండలం అయితే ఆ మండలం అనేది ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి పంచాయతీ అని అడుగుద్ది. మన పంచాయతీ కూడా ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకు వర్క్ కోడ్ అనేది అడుగుద్ది అనమాట. మన మాస్టర్ చూస్తే మన మాస్టర్ ఏ పని వర్క్ చేస్తున్నాం అనేది ఇక్కడ వర్క్ ఐడ్స్ అనేవి కనిపిస్తుంది. మాస్టర్ చూసి వర్క్ ఐడి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ వర్క్ ఐడి అయితే పని చేస్తున్నామో ఆ వర్క్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వర్క్ ఐడిలో మాస్టర్ ఐడి కూడా ఉంటుంది. మాస్టర్ ఐడి చూసి కూడా మనం ఇక్కడ మాస్టర్ రోల్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద మనం క్లిక్ చేసి మన మాస్టర్ రోల్లో ఏ మాస్టర్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో డీటెయిల్స్ అని కనిపిస్తున్నాయి కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి డిస్ప్లేలో చూపించిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మార్నింగ్ తీసిన ఫోటో అనేది ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ పూట తీసిన ఫోటో అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనం పంపించిన అటెండెన్స్, వాళ్ళ జాబ్ కార్డ్ నెంబరు, వాళ్ళ నేము, ఏ టైంకి ఏ రోజున తీసాం అటెండెన్స్ అనేది ఇక్కడ మనం డేట్తో సహా చూపిస్తుంది. ఇక్కడ చూసారా, విత్ జీపీఎస్తో సహా మనము చెరువులో తీసామా ఇంకెక్కడ తీసామనేది విత్ జీపీఎస్, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది ఉంటుంది. మొత్తం కూడా మనకు అనిపిస్తుంది. ఈ ఇమేజ్ కనుక మనం పెద్ద చేసి చూసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ లార్జ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే పిక్ కూడా ఈ విధంగా పెద్దగా మనకు కనిపిస్తుంది. చూసారా, మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తే సేమ్ ఈవినింగ్ పిక్ ఇలాగ ఉంటుంది, మార్నింగ్ పిక్ ఇలాగ ఉంటుంది. ఈ విధంగా మనం పంపించిన అటెండెన్స్ అనేది వెళ్ళిందా లేదనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మేట్స్ అనేవాళ్ళు. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. మన మాస్టర్ నెంబర్ మన మాస్టర్లో చూసి అలాగే ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని ప్రతిదీ కూడా షో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అనేది అవుతుంది. ఈ విధంగా ఒక మాస్టర్ చూడండి మార్నింగ్ ఫోటో పంపించారు, ఈవినింగ్ ఫోటో పంపించలేదు. ఈ విధంగా కూడా మనకు చూపిస్తుంది. అందులో ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అనేది కూడా అటెండెన్స్తో సహా మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట.